Hello students, myself Jaimansa Vemuri, working as a lecturer in CRR College for Women Eluru. In this video, we are going to discuss the next topic of Unit 1, Operators in C. Operators. An operator is a symbol that tells the computer to perform certain mathematical or logical manipulations. Operator ante enti ante it is nothing but a symbol. ఇది ఏం చేస్తుంది అంటే కంప్యూటర్కి మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మ్యానిపులేషన్స్ని చేయడానికి ఉపయోగపడుతుంది. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామ్ టు మ్యానిపులేట్ డేటా అండ్ వేరియబుల్స్. ఆపరేటర్స్ అనేవి మన ప్రోగ్రాంలో ఎలా యూజ్ అవుతాయి అంటే ఫర్ మ్యానిపులేటింగ్ ద డేటా అండ్ ద వేరియబుల్స్ని డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. ఆపరేటర్స్ అనేవి ఆపరెంట్స్ మీద సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతాయి. క్లియర్లీ లిజన్ దట్ ఆపరెంట్స్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూస్ ఆపరేటర్స్. C supports the following types of operators. Cలో many types of operators ఉన్నాయి. Those are arithmetic operators, comparison, logical, assignment, increment and decrement, conditional operators, bitwise operators and special operators. We will learn one by one. First one, arithmetic operators. Arithmetic operators are used to perform arithmetic operations on operands. నార్మల్గా మనకి తెలిసిన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేయడానికి యూస్ చేసే వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ద ఫాలోయింగ్ ఆపరేటర్స్ ఆర్ నోన్ యాజ్ ద జావా స్క్రిప్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్: addition, subtraction, multiplication, division, modulus. The first operator plus addition. Example ఏంటి? సపోజ్ టూ వేరియబుల్స్ని ఆర్ టూ ఆపరెంట్స్ని కనుక ప్లస్ చేస్తే మనకి రిజల్ట్ ప్లస్ వాల్యూ. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అంటే రిమైండర్ వాల్యూ అనమాట. ఇవి నార్మల్గా మన మ్యాథమెటిక్స్లో మనకి తెలిసినవే. ద నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆపరెంట్స్. అర్థమెటిక్ ఆపరేషన్లో ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆపరెంట్స్ అంటారు. ద ఆపరేషన్ ఈజ్ డిఫైన్డ్ బై అన్ ఆపరేటర్. ఆపరేషన్ అనేది ఆపరేటర్ వల్ల డిఫైన్ అవుతుంది. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఇంట్ x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 2. నేను x, y అనే రెండు వేరియబుల్స్ని తీసుకున్నాను విత్ ఇంటిజర్ డేటా టైప్. ఆ రెండింటి మధ్య ఇప్పుడు నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను, అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇంట్ a ఈక్వల్ టు x ప్లస్ వై అంటే ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఎక్స్ని వైని యాడ్ చేస్తుంది. ఇంట్ b ఈక్వల్ టు x మైనస్ వై. ఇంట్ b ఈక్వల్ టు x బై వై అనమాట. ఇలాగ సమ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాము. ఇంటిజర్ అర్థమెటిక్. ఓకే, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంటిజర్ అర్థమెటిక్ అంటే ఏం చేస్తుంది? వెన్ ద బోత్ ఆపరేంట్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆర్ ఇంటిజర్స్ దెన్ ద ఆపరేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిజర్ అర్థమెటిక్. ఓకే, ఎక్స్ప్రెషన్లో ఉన్న రెండు ఆపరెంట్స్ కూడా ఇంటిజర్స్ అయితే కనుక ఆ ఆపరేషన్ని మనం ఇంటిజర్ అర్థమెటిక్ అంటాము. ఆటోమేటిక్గా ద రిజల్ట్ విల్ బీ ఇంటిజర్ వాల్యూ. రెండు ఇంటిజర్ వాల్యూస్ మధ్య కనుక మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాని రిజల్ట్ కూడా ఇంటిజర్ వాల్యూ వస్తుంది. సపోజ్ హియర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు 12, b ఈక్వల్ టు 2. రెండు ఇంటిజర్ వాల్యూస్ని తీసుకున్నాను. a ప్లస్ b 14 అవుతుంది, a మైనస్ b 10 అవుతుంది, a బై b 6 అవుతుంది. రిమైండర్ వాల్యూ 0 అవుతుంది. అలాగే రియల్ అర్థమెటిక్ అంటే ఏంటి అంటే మనం రెండు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కనుక తీసుకుంటే టూ ఆపరెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ దెన్ ద రిజల్ట్ విల్ బి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. a ఈక్వల్ టు 15.0, b ఈక్వల్ టు 5.0 అనుకుంటే కనుక అవి ఫ్లోటింగ్లో తీసుకుంటే మనకి వాటి రిజల్ట్ కూడా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ, రియల్ వాల్యూసే వస్తాయి. మిక్స్డ్ అర్థమెటిక్. ఓకే, అంటే ఇప్పుడు రెండు ఆపరెంట్స్లో ఒకటి ఫ్లోటింగ్ వాల్యూ ఒకటి ఇంటిజర్ వాల్యూ ఉంటే గనక
ఓకే, దాన్ని మిక్స్డ్ అర్థమెటిక్ అంటారు. ఈ రెండింటి మధ్య కనుక ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాని ఆన్సర్, దాని రిజల్ట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూలో వస్తుంది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ వస్తుంది ఆన్సర్. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ చూడండి. 15.02 కనుక తీసుకుంటే మనకు ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది అంటే that automatically will take the floating point value, లార్జెస్ట్ డేటా టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజల్ట్ దానిలో డిస్ప్లే చేస్తుంది. అది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, టైప్ కన్వర్షన్లో వస్తుంది. హియర్ నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్. సెకండ్ వన్, రిలేషనల్ ఆపరేటర్స్. Relational or comparison operators are used in logical statement to determine equality or difference between the variables or values. రెండు వేరియబుల్స్ మధ్య కానీ రెండు వాల్యూస్ మధ్య కానీ డిఫరెన్స్ డిటర్మైన్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. ఓకే, ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేసే రిలేషనల్ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్. 1 వాల్యూ కానీ 0 వాల్యూ కానీ, ట్రూ ఫాల్స్. ఓకే, రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందా లేదా అని చూసుకోవడానికి మనం ఏం చేస్తాము, రిలేషనల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాము. ద రిజల్ట్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్. Here some examples are there. Arithmetic expressions are evaluated first, then the results are compared. Okay, relational operators ante first aslu em untayo chuddam. Relational operators, these are the comparison or relational operators. First, equal to, is equal to aithe ganaka ila manam double equal to symbol use chestamu. Not equal to, not identical, greater than or equal to, less than or equal to. Okay, examples చూసినట్టయితే 10 is equal to 20. Okay, 10 equal to 20 కాదు కదా, so the result will be false. 10 not equal to 20. Okay, this is true. 20 not identical to 20. 20 ఇటు పక్కన ఉన్న ఆపరేటర్ ఇటు పక్కన ఉన్న ఆపరెండ్ ఈక్వల్, కానీ ఇక్కడ మనకి నాట్ ఐడెంటికల్ అని చూపిస్తుంది కాబట్టి the result will be false. 20 greater than 10, true. 20 greater than or equal to 10, true. 20 less than 10, false. 20 less than or equal to false. These are the operators which are presented in relational operators. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. a plus b greater than c. ఓకే, ఇలా ఏమన్నా ఎగ్జాంపుల్స్, ఇలా ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ని క్యాలిక్యులేట్ చేసేసి వాటి ఆన్సర్తో మనం కంపారిజన్ ఆపరేటర్ని యూస్ చేసుకుని కంపేర్ చేస్తాము. ఫస్ట్ a ప్లస్ బి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, దానికి వచ్చిన వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఈజ్ గ్రేటర్ దాన్ సి కాదా అవునా అనేది చూస్తాము. కంపారిజన్ ఆపరేటర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ కండిషనల్ స్టేట్మెంట్స్ టు కంపేర్ వాల్యూస్ అండ్ టేక్ డెసిషన్స్ డిపెండింగ్ ఆన్ ద రిజల్ట్. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్ కాన్సెప్ట్. కండిషనల్ స్టేట్మెంట్స్లో మనము కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఎందుకు అంటే వాల్యూస్ని కంపేర్ చేసుకొని బేస్డ్ ఆన్ ద రిజల్ట్ మనము యాక్షన్ తీసుకోవడానికి. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 18, ఒకవేళ కనుక ఏజ్ లెస్ దాన్ 18 అయితే కనుక అప్పుడు టెక్స్ట్ ఏం రావాలి అంటే 2 అని రావాలి. అంటే ఈ ఏజ్ లెస్ దాన్ 18 అనే కండిషన్ మీద బేస్ చేసుకుని సమ్ ఏదో ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్, లాజికల్ ఆర్ బూలియన్ ఆపరేటర్స్. Logical operators are used to determine the logic between variables or values. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే వేరియబుల్స్ మధ్య ఉన్న లాజిక్ని డిటర్మైన్ చేస్తాయి. లాజికల్ ఆర్ బూలియన్ ఆపరేటర్స్ కంపేర్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మధ్య ఉన్న ఆపరేటర్స్ని కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి మనకి రిటర్న్ చేస్తాయి. ఓకేనా, దీస్ ఆర్ ద సింబల్స్. అండ్ ఈ సింబల్ని అండ్ అంటారు, దీన్ని ఆర్ అంటారు. ఓకే, ఈ టూ ఆపరేటర్స్ని దీస్ ఆర్ ద టూ ఆపరేటర్స్
నాట్ ఆపరేటర్ టేక్స్ ఏ సింగిల్ ఆపరేటర్. అంటే ఈ అండ్ ఆరు ఈ రెండు ఆపరేటర్స్ అనేవి టూ ఆపరెంట్స్ మధ్య పర్ఫామ్ అవుతాయి. ఏ అండ్ బి ఆర్ ఏ ఆర్ బి ఇలా టూ ఆపరెంట్స్ మధ్య టూ వేరియబుల్స్ మధ్య పర్ఫామ్ చేస్తాము. కమింగ్ టు ద నాట్ ఆపరేటర్, ఇది ఓన్లీ సింగిల్ ఆపరెంట్ మీదే మనము పర్ఫామ్ చేస్తాము. ఓకే, ఈ అండ్ ఆరు నాటు అనేవి ఎలా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తాయి అంటే చూడండి, ఆపరేటర్ అండ్ దీన్ని లాజికల్ అండ్ అంటారు. లాజికల్ అండ్ రిటర్న్స్ ట్రూ ఓన్లీ ఇఫ్ బోత్ ఇట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆపరెంట్స్ ఆర్ ఇవాల్యుయేటెడ్ టు ట్రూ. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం, ఈ లాజికల్ అండ్ అనేది రెండు ఆపరెంట్స్ మధ్య పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అంటే ఇది టూ వేరియబుల్స్ని తీసుకుంటుంది. ఓకే, ఈ లాజికల్ అండ్ అనేది ఎప్పుడు ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆపరెండు సెకండ్ ఆపరెండు రెండు కనుక ట్రూ అయితేనే ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ మిగతా అన్ని కేసెస్లో కూడా ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆర్. ఈ లాజికల్ ఆర్ అనేది ఏం చేస్తుంది అంటే రెండిటిల్లో ఏదో ఒక స్టేట్మెంట్ లేదా ఒక ఆపరెంట్ కనుక ట్రూ అయితే ట్రూ చేస్తుంది, మిగతా కేసెస్లో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. లాజికల్ నాట్. లాజికల్ నాట్ అనేది యూనరీ ఆపరేటర్ మీద పర్ఫామ్ చేస్తారు. ఇది ఏమవుతుంది అంటే వచ్చిన వాల్యూకి రివర్స్ వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ మొత్తాన్ని ఒక ట్రూత్ టేబుల్ ద్వారా మనం చూద్దాము. హియర్ ఏ అండ్ బి ఆర్ ద టూ ఆపరెంట్స్. ఓకే, మనం చెప్పుకున్నట్టు లాజికల్ అండ్ చూడండి, ఫస్ట్ ఏ లాజికల్ అండ్ బి. ఏం చెప్పుకున్నాం ఇక్కడ, రెండు ట్రూ అయితేనే ట్రూ, మిగతా అన్ని కేసెస్లో కూడా ఫాల్స్. ఏఆర్ అయితే రెండిటిల్లో ఏదో ఒకటి ట్రూ అయినా ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది, మిగతా కేసులో ఫాల్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని కేసెస్లో ట్రూ అవుతుంది. నోట్ డౌన్ ద ట్రూత్ టేబుల్. ఓకే, నెక్స్ట్ లాజికల్ అండ్ ట్రూ అయితే ఫాల్స్ అని చూపిస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ అని చూపిస్తుంది. క్లియర్లీ నోట్ డౌన్ దిస్ ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ నోట్ చేసుకుంటే కనుక మీకు ఈ లాజిక్ అంతా అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. x = 6, y = 3. ఓకే, ఇందులో లాజికల్ ఆపరేటర్స్ ఎలా పర్ఫామ్ అవుతాయని చూద్దాము. x <10 లాజికల్ అండ్ y <1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి, x <10 అంటే 6 <10. ఓకే, ఇది ట్రూ స్టేట్మెంట్. y <1 ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. రెండు ట్రూ అయితే కనుక మనకి లాజికల్ అండ్లో ఏమవుతుంది, ఇట్స్ ఆటోమేటికల్లీ ట్రూ. రెండిటిల్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కానీ ఫాల్స్ అవుతుంది. కానీ ఇక్కడ లాజికల్ అండ్లో రెండు ట్రూ కాబట్టి మనకి స్టేట్మెంట్ ట్రూ అని రాసుకుంటాము. నెక్స్ట్ x = 5, y = 5 రెండు ఫాల్స్. సో రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ లేదు కాబట్టి మన లాజికల్ ఆర్లో ట్రూ అని రాయలేము. రెండు ఫాల్స్ కాబట్టి సింపుల్గా మనం ఫాల్స్ అని రాసుకుంటాము. x = y. ఓకే, x = y అనేది రాంగ్. సో x = y అనేది ఫాల్స్. ఓకే, ఇప్పుడు మనకి నెగేషన్లో ఏం చేస్తాము, ట్రూ అయితే ఫాల్స్ అంటాము, ఫాల్స్ అయితే ట్రూ అంటాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ x = y ఫాల్స్. సో ఫాల్స్ వచ్చింది కాబట్టి మనం ఆన్సర్ ట్రూ అని తీసుకుంటాము. దీస్ ఆర్ ద సింపుల్ లాజిక్స్. కొంచెం క్లియర్గా మనం నేర్చుకుంటే కనుక ఈజీగా ఉంటాయి. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేస్తాయి. ఎవ్రీ వేరియబుల్ నేమ్ ఆల్వేస్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్. వేరియబుల్ నేమ్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి, రైట్ సైడ్ వాల్యూ ఉండాలి. వేరియబుల్ నేమ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, వేరియబుల్ వాల్యూ కానీ ఎక్స్ప్రెషన్ కానీ రైట్ సైడ్ ఉండాలి. దీస్ ఆర్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్ టు అసైన్ అంటే x = y. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు యాడ్ అండ్ అసైన్.
ఓకే, దీని ఎలా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటే కనుక ఇది ఎలా ఎలా ఇవాల్యుయేట్ అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై లాగా. ఓకే, సబ్ట్రాక్ట్ అండ్ అసైన్ అంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై, ఇది ఎలా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. మల్టిప్లై అండ్ అసైన్ ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు వై అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. డివైడ్ అండ్ అసైన్ సేమ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై వై, x equal to x percentage y. These are the assignment operators which are presented in our C language. Small examples చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, I am taking two variables with integer data type a equal to 6, b equal to a plus 2. ఓకే, here a equal to 6, b equal to a plus 2 అంటే కనుక 6 plus 2 8, b వాల్యూ అనేది 8. ఫస్ట్ ఏంటి, యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్. ఓకే, ఏ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ ఈక్వల్ టు 20. ఓకే, ఏ ప్లస్ ఈక్వల్ టు 20. ఇప్పుడు ఎలా అవుతుంది, ఇది ఎలా జరుగుతుంది, 10 ప్లస్ 20, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అని తీసుకుంటే కనుక 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 20 తీసుకున్నాం అనుకోండి, ఏ మైనస్ ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10 అంటే 20 మైనస్ 10 ఈక్వల్ టు 10. అలానే ఏ ఈక్వల్ టు 10 అయితే కనుక 20 ఇంటూ 10, 10/2, 10/2 రిమైండర్ 0. అంటే సింపుల్గా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 20, ఏ ఈక్వల్ టు ఏ మైనస్ 10, ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ 20, ఏ ఈక్వల్ టు a/2, ఏ ఈక్వల్ టు ఏ ఏ మాడ్యులస్ 2 అనమాట. ఇలాగ మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ని తీసుకుంటాము. నెక్స్ట్ వన్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ ద నెంబర్ బై 1. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ని 2 ప్లస్ సింబల్స్తో చూపిస్తాము. ఇది ఏం చేస్తుంది అంటే ఇది నెంబర్ని 1 ఇంక్రిమెంట్ చేసి చూపిస్తుంది. ప్లస్ ప్లస్ ఆపరేటర్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఆపరెండ్. ఓకే, మన ఆపరెండ్కి ముందు కానీ తర్వాత కానీ మనము ఈ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈజ్ ప్రిఫిక్స్ పోస్ట్ ఫిక్స్ అంటారనమాట. ఈ కాన్సెప్ట్ని ప్లస్ ప్లస్ ఎక్స్లా తీసుకోవచ్చు. ఎక్స్ ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఈ రెండింటిని ఎలా ఇవాల్యుయేట్ చేస్తాము అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 గానే ఇవాల్యుయేట్ చేస్తాము. నెక్స్ట్ వన్, ద డిక్రిమెంట్ ఆపరేటర్. ద డిక్రిమెంట్ ఆపరేటర్ డిక్రిమెంట్స్ నెంబర్స్. మైనస్ ఆపరేటర్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఆపరెండ్. బిఫోరు ఆఫ్టరు పోస్ట్ డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ అంటారనమాట. ఓకే, దీస్ 2 ఆర్ ఈక్వాలెంట్ టు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అంటే ఒక వాల్యూని తగ్గిస్తాయి. హియర్ ఆపరేటర్స్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, బట్ దెర్ ఈజ్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ మైనస్ రిటర్న్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఆపరెండ్. ఓకే, నేను చెప్పాను కదా ప్రీ ఇంక్రిమెంట్. Applying the pre-increment before the operand, first add 1 to the operand and then the result is assigned to the variable. ఓకే, ముందు ప్లస్ ప్లస్ కనుక అసైన్ చేస్తే ఫస్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేసేసి తర్వాత దానికి అసైన్ చేస్తుంది. అదే కనుక పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే జెడ్ ఈక్వల్ టు 5 అని అసైన్ చేసేసి తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ద సేమ్ లాజిక్ అప్లైస్ టు పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్. ఓకే, పోస్ట్ డిక్రిమెంట్కి ప్రీ డిక్రిమెంట్కి కూడా అంతే. ప్రీ డిక్రిమెంట్ అంటే కనుక ముందు వాల్యూని డిక్రీజ్ చేసేసి తర్వాత అసైన్ చేస్తుంది. పోస్ట్ అంటే కనుక ముందు వాల్యూకి మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో దాన్ని అసైన్ చేసేసి తర్వాత డిక్రిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, బిట్వైజ్ ఆపరేటర్స్. Before a bitwise operation is performed, C compiler converts the numbers to 32 bits signed integers. ఓకే, బిట్వైజ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ముందు కంపైలర్ ఏం చేస్తుంది అంటే 32 బిట్స్ సైన్డ్ ఇంటిజర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ ద బిట్వైజ్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్, ద రిజల్ట్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ నెంబర్స్.
అంటే మన నెంబర్స్లో ఇచ్చినవి బిట్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. ఆపరేషన్ పర్ఫామ్ అయిపోయాక మళ్ళీ రిజల్ట్ని నెంబర్స్గా కన్వర్ట్ చేసేస్తుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ నాట్ అప్లైడ్ టు ఫ్లోట్ ఆర్ డబుల్ డేటా టైప్. ఫ్లోట్కి డబుల్ డేటా టైప్కి అప్లై అవ్వవు, ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్కి మాత్రమే అప్లై అవుతాయి. దీస్ ఆర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ అండ్ సెట్స్ ఈచ్ బిట్ టు 1 ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ 1. 2 బిట్స్ కనుక 1 అయితే అప్పుడు ఆన్సర్ 1 అని డిస్ప్లే చేస్తుంది, మిగతా అన్ని కేసెస్లో 0. బిట్ వైజ్ ఆర్ అంటే కనుక రెండిటిల్లో ఏదో ఒకటి 1 అయినా కానీ 1 చూపిస్తుంది, మిగతాకి వాటికి 0. నెక్స్ట్ XOR sets each bit to 1 if only one of 2 bits is 1. ఓకే, ఇప్పుడు రెండిటిల్లో ఒకటి 1 అయినప్పుడు మాత్రమే 1 అని డిస్ప్లే చేస్తుంది. 2 1 అయినా కానీ 2 0 అయినా కానీ 0 అని డిస్ప్లే చేస్తుంది. నాట్ అంటే కనుక కంప్లీట్గా రివర్స్. లెఫ్ట్ షిఫ్ట్ ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ వాల్యూని డ్రాప్ చేసేసి లెఫ్ట్ నుంచి వాల్యూని షిఫ్ట్ చేసుకుంటా వెళ్ళి రైట్ సైడ్ 0 ప్లేస్ చేస్తుంది. సైన్డ్ రైట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే సేమ్ రివర్స్ అనమాట. అంటే ఈ లెఫ్ట్ వాల్యూ ఏదైతే ఉందో లెఫ్ట్ మోస్ట్ వాల్యూతో రైట్ సైడ్ ప్లేస్ చేసేసి షిఫ్ట్ చేసుకుంటూ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి టేబుల్ చూస్తే కనుక అండ్ 6 XORకి ఒకసారి చూస్తే 2 బిట్స్ 1 అయినప్పుడు అండ్లో 1, మిగతా అన్ని కేసెస్లో 0. ఆర్లో రెండిటిల్లో ఏదో ఒకటి 1 అయినప్పుడు 1, మిగతా కేసులో 0. XORలో రెండిటిల్లో ఒక్కొక్కటి ఉన్నప్పుడు మాత్రమే 1, మిగతా 2 కేసెస్లో 0 అనమాట. ఈ ట్రూత్ టేబుల్ నోట్ చేసుకుని ఒకసారి చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, కంపైలర్ అనేది 0s and 1s ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్పాము. దట్ ఈజ్ 32-bit నొటేషన్, 8421 నొటేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు నార్మల్గా మన ఇంటిజర్ వాల్యూలో 1 వాల్యూని ఇలా రాస్తామన్నమాట, 0 0 0 1. 3 అయితే కనుక ఏ 2 నెంబర్స్ని మనం యాడ్ చేస్తే 3 వస్తుందో వాటి ప్లేసెస్లో 1 పెట్టుకుని మిగతావి 0. 10 అయితే కనుక 8 + 2 10 కాబట్టి 1 0 1 0. 15కి అన్నీ యాడ్ చేస్తే 15 వస్తుంది, 1, ఇలా అన్నమాట. ఓకే, ఇలా 8421లో కన్వర్ట్ చేసుకుని కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకసారి మనము ఎగ్జాంపుల్స్ ఎలా చేస్తామో చూద్దాము. ఇంట్ A = 15, B = 0. A వాల్యూ 15, B వాల్యూ 0. ఈ రెండింటి మధ్య నేను బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. లైక్ మనం చెప్పుకున్నట్టు ఏ వాల్యూ 15 అంటే ఏం చెప్పుకున్నాం మనం, 8421 కాన్సెప్ట్లో 4 1s ఉంటాయి. 0 అంటే అన్ని 0s ఉంటాయి కదా. ఓకే, బిట్ వైజ్ అండ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 2 1 1 అయితేనే 1, మిగతా అన్ని కేసెస్లో 0. ఓకే, ఇక్కడ చూడండి రెండింటి మధ్య ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏ 2 బిట్స్ 1 1 లేవు. సో 1 0 అయితే 0 అవుతుంది, 1 0 0 1 0 0. ఇలా రెండిట్లో ఏది చేసినా రెండిట్లో ఏది 1 లేదు కాబట్టి మనకి 1 రాదు, అన్ని 0 కాబట్టి ఇక్కడ x వాల్యూ ఏంటి 0. x = A and B పర్ఫామ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 4 zeros వచ్చాయి అంటే దాన్ని మళ్ళీ మనం ఎలా తీసుకుంటాం, 0 కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్. ఓకే, x = 15 అంటే మనకు తెలుసు, 4 1s 15 అంటే 2 అంటే 8421 కాన్సెప్ట్లో 0 0 1 0. ఓకే, ఈ రెండింటి మధ్య ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఏంటి, రెండిటిలో ఏ 1 1 ఉన్నా కానీ 1 అయిపోతుంది ఆన్సర్. చూడండి 1 0 1 1 1 అయినా 1 1 0 అయితే 1 1 0 అయితే 1. ఓకే, ఇప్పుడు ఇలాగా 4 1s వచ్చినాయి అంటే మనకి 8421 నుంచి వెనక్కి కన్వర్ట్ చేస్తే కనుక 4 1లు దేనికి వస్తే 15 అనే వాల్యూకి వస్తాయన్నమాట. సో x = A or B పర్ఫామ్ చేసినప్పుడు మనకి x వాల్యూ 15 వస్తుంది. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆ టేబుల్ వేసుకుని కనుక 2-3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ XOR. ఓకే, XORలో ఏం చెప్పుకున్నాము, రెండిటిల్లో ఏదో ఒకటి 1 అయితేనే 1, మిగతా కేసెస్లో 0. ఓకే, ఇప్పుడు P వాల్యూ 15, Q వాల్యూ 2. 15 అంటే 4 1s, 2 అంటే
0 0 1 0. ఓకే, చూడండి 1 0. ఓకే, రెండిట్లో ఒకటే ఉంది 1 1 1. 2 1 1 అయితే మనకు 0 వస్తుంది. 1 0 1 1 0 1. ఓకే, అంటే 1 1 అయినప్పుడు 0 0 0 అయినప్పుడు 0 1 0 కానీ 0 1 కానీ ఉన్నప్పుడు మనకు ఆన్సర్ 1 అని డిస్ప్లే చేస్తుంది. ఓకే, మన 8421 నోటేషన్ ప్రకారం 1 1 0 1 అంటే 8 + 4 + 1 అంటే 12 + 1 13 అనమాట. ఓకే, x = 13 or = 13. నెక్స్ట్ x = 5 జీరో ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ జీరో ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే 5ని ఒక ప్లేస్తో షిఫ్ట్ చేయాలి. ఓకే, ఇది ఎలా జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు 5 అంటే ఏంటి మనకి 0 1 0 1. ఓకే, 0 1 0 1 అంటే ఇక్కడ ఏమన్నారు, లెఫ్ట్ షిఫ్ట్ ఒక ప్లేసే చేయమన్నారు. అంటే ఏమవుతుంది, ఈ 1 ఈ ప్లేస్లోకి వెళ్తుంది, ఈ 0 ఈ ప్లేస్లోకి వస్తుంది, ఈ 1 ఎక్కడికి వస్తుంది అంటే 1 0 1 వరకు షిఫ్ట్ అయిపోయింది. మరి ఇక్కడ 4th ప్లేస్లో ఏం పెట్టాలి అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం 0తో ప్లేస్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 0ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం లేదు. ఇక్కడ 1 ఉన్నా కానీ ఇక్కడ 0నే పెడతాము. ఎందుకు అంటే జీరో ఫిల్ లెఫ్ట్ షిఫ్ట్ కాన్సెప్టే లెఫ్ట్ బిట్ ఫాలో అయిపోవాలి, ఈ బిట్ ఫాలో అయిపోవాలి, ఇవన్నీ వీటి ప్లేస్లో కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో రైట్ మోస్ట్ బిట్లో 0తో ఫిల్ చేయాలి. సో 1 0 1 0 1 0 1 0 అంటే ఆన్సర్ 10 అనమాట. నెక్స్ట్ వన్ 5 సింగిల్ సైన్డ్ రైట్ షిఫ్ట్. ఓకే, సైన్డ్ రైట్ షిఫ్ట్ అంటే ఏం చేస్తాము, రైట్కి షిఫ్ట్ చేసుకుంటా వస్తాము. ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో దాంతో కాపీ చేస్తాము అనమాట. ఓకేనా, అక్కడ లెఫ్ట్ షిఫ్ట్లో ఏంటి అంటే లెఫ్ట్ బిట్ని ఫాల్ చేసేసి ఏ వాల్యూ ఉన్న 1 ఉన్నా 0 ఉన్నా 0తోనే ఫిల్ చేస్తాము. రైట్ షిఫ్ట్లో ఏంటి అంటే పుషింగ్ ద కాపీస్ ఆఫ్ ద లెఫ్ట్ మోస్ట్ బిట్. ఈ లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో దాని కాపీతో ఫుల్ చేస్తాము. చూడండి, రైట్ అంటే చూడండి ఈ 0 ఇక్కడికి వస్తుంది. ఓకే, చూడండి 0 0 1 0. ఓకే, ఇది ఎలా వచ్చింది, రైట్కి షిఫ్ట్ చేసి ఓకే దాని యొక్క కాపీని లెఫ్ట్ మోస్ట్ బిట్లో లెఫ్ట్లో పెడతాము. ఓకే, చూడండి లైక్ ఎలా చెప్పాలి అంటే మీకు ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తే కనుక 0, నెక్స్ట్ వాల్యూ 1, నెక్స్ట్ వాల్యూ 0. ఓకే, అప్పుడు ఈ 1 వాల్యూ అనేది ఫాల్ అయిపోతుంది, ఇక్కడ 0తో ప్లేస్ అవుతుంది. ద రిజల్ట్ ఈస్ 2. రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే లెఫ్ట్ షిఫ్ట్లో లెఫ్ట్కి షిఫ్ట్ చేసుకుంటా వచ్చి లెఫ్ట్ వాల్యూని ఫాలో అప్ చేసేసి విత్ 0తో ప్లేస్ చేస్తాము. రైట్లో ఏంటి అంటే రైట్ బిట్ ఫాలో అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ దీని యొక్క కాపీ లెఫ్ట్ మోస్ట్ బిట్ యొక్క కాపీని రైట్లో మనము పెట్టుకుంటాము. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బిట్ వైజ్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్స్. C also contains a conditional operator that assigns a value to a variable based on the some condition. ఒక కండిషన్ బేస్ చేసుకుని ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాము. వేరియబుల్ నేమ్, దిస్ ఇస్ ద సింటాక్స్. వేరియబుల్ నేమ్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్ సింబల్ పెడతాము, ఎక్స్ప్రెషన్ 2 కోలన్ ఎక్స్ప్రెషన్ 3. ఓకేనా, ఫస్ట్ ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ 1 అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఆ రిజల్ట్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా బేస్ చేసుకుని ఎక్స్ప్రెషన్ 2 అంటే ఇది ట్రూనా ఫాల్సా, తర్వాత ఈ రెండింటికి మధ్య, తర్వాత ఈ రెండింటి మధ్య కనుక ట్రూ అయితే ఓకే వెల్, ఫాల్స్ అయితే మళ్ళీ అప్పుడు ఈ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇంట్ a = 5 b = 2 అనేది తీసుకున్నాము. ఇంట్ మ్యాక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. a > b కండిషనల్ ఆపరేటర్ 5:2. ఇప్పుడు a > b అనే ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అవుతుంది 5 > 2. సో ట్రూ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ వాల్యూ ఆఫ్ b, ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ మ్యాక్స్ విల్ బి 5.
ఇది కనుక ట్రూ అయితే ఈ వాల్యూ అసైన్ అవ్వాలి, ఇది కనుక ఫాల్స్ అయితే ఈ వాల్యూ అసైన్ అవ్వాలి. ఇప్పుడు 5 గ్రేటర్ దెన్ 2 ట్రూ కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్స్కి 5 వాల్యూ అసైన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్పెషల్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద స్పెషల్ ఆపరేటర్స్ కామా, సైజ్ ఆఫ్. సైజ్ ఆఫ్ కామా అంటే ఏంటి, రెండు ఎక్స్ప్రెషన్స్ మధ్య రెండు వేరియబుల్స్ మధ్య పెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సైజ్ ఆఫ్ రిటర్న్ ద సైజ్ ఆఫ్ వేరియబుల్, వేరియబుల్ యొక్క సైజ్ని రిటర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాంబిసెంట్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని రిటర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టార్ పాయింటర్ టు ఏ వేరియబుల్, వేరియబుల్ పాయింటర్గా రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. డాట్ కానీ ఐఫన్ గ్రేటర్ దాన్ కానీ మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ అంటారనమాట. Comma operator. The comma operator can be used to link the related expressions together. Related expressions ni link చేయడానికి comma operator ఉపయోగపడుతుంది. A comma linked expression is evaluated from left to right and the value of the rightmost expression is the value of the combined expression. కామా అనేది కామాలు పెట్టుకుంటూ వెళ్తే కనుక లెఫ్ట్ నుంచి మనము ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేసుకుంటూ వస్తాము. చూడండి, x ఈక్వల్ టు a ఈక్వల్ టు 2 కామా b ఈక్వల్ టు 4 కామా a ప్లస్ b. ఓకే, ఫస్ట్ 2 తీసుకుంటుంది 4, a ప్లస్ b 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6x, వాల్యూ అనేది 6. సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఆపరెండ్ యొక్క సైజ్ని, అంటే ఆపరెండ్ అనేది ఒక డేటా టైప్తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఆ డేటా టైప్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఈ ఆపరెండ్కి దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. దిస్ ఆపరేటర్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ బైట్స్ ద ఆపరెండ్ కాపీస్. ఓకే, ఆపరెండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ని ఆక్యుపై చేస్తుందో మెమరీలో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఈజ్ ఏ కంపైల్ టైమ్ ఆపరేటర్. ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది కంపైల్ టైమ్ ఆపరేటర్ అనమాట. The size of operator is usually used to determine the length of arrays and structures when their sizes are not known. ఓకే, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఎప్పుడు మనం ఎక్కువ యూజ్ చేస్తాము అంటే అరేస్ని కానీ స్ట్రక్చర్స్ యొక్క లెంత్ని డిటర్మైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ డైనమిక్ మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే రన్ టైంలో కనుక మనం మెమరీ అలొకేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, x ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. x ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఏ. ఓకే, x ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఏ రిటర్న్స్ 2 యాజ్ ఏ సైజ్ ఆఫ్ ఇంటిజర్ 2 bytes. సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే కనుక 4 రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింటర్ ఆపరేటర్. దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పాయింటర్ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్కి పాయింటర్గా దీన్ని యూజ్ చేస్తాము. చూడండి, స్టార్ ఏ అంటే వేర్ స్టార్ ఈజ్ ఏ పాయింటర్ టు ద వేరియబుల్ ఏ. దీన్ని ఇండైరెక్షన్ ఆపరేటర్ అంటారు. వీ కెన్ ఆల్సో ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ద పాయింటర్ వేరియబుల్. పాయింటర్ వేరియబుల్ని కూడా దాని యొక్క వాల్యూని కూడా మనము ప్రింట్ చేసుకోవచ్చు. అడ్రస్ ఆపరేటర్. దిస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్. వేరియబుల్ యొక్క అడ్రస్ని గెట్ చేసుకోవడానికి, అంటే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క అడ్రస్ని తీసుకోవడానికి మనం ఈ అడ్రస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. Summary for this video: different operators presented in C language: arithmetic, comparison, logical, assignment, increment and decrement, conditional, bitwise operators and special operators. These are the reference textbooks. Thank you.